వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు స్టార్ట్ ట్రేడింగ్ యాజ్ ఎ బిగినర్. ఇది ఒక కంప్లీట్ ట్రేడింగ్ గైడ్ అనుకోండి. స్టెప్ బై స్టెప్ మొత్తం డీటెయిల్గా చెప్తా. ఎలా మీకు స్టార్ట్ చేయాలో, ట్రేడ్ని ఎలా నేర్చుకోవాలో, ప్రాఫిటబుల్గా ఎలా ఎదగాలో, ఇంకా క్యాపిటల్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో అది కూడా చెప్తా. ఈ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూస్తే మీ ట్రేడింగ్ జర్నీ చాలా ఈజీగా మార్చుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి అండ్ స్టెప్ బై స్టెప్ చెప్తా. ఒక నోట్ ప్యాడ్ పెన్ తీసుకుని కూర్చోండి అండ్ నోట్ చేయండి. ఇప్పుడు మీరు ఒకవేళ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారనుకోండి, మీ దగ్గర ఒక క్యాపిటల్ ఉందని అనుకుందాం. ఆ క్యాపిటల్ ఎంతైనా అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, లేదా 10 అవ్వచ్చు, 25,000, 50,000 ఆర్ ఎల్స్ 1 lakh కూడా అవ్వచ్చు. మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా సరే ఆ క్యాపిటల్ మీరు అలానే ఉంచండి. ఇప్పుడు ట్రేడింగ్లో ఎంట్రీ చేయకండి. ఒక 6 months వరకు మాత్రం ట్రేడింగ్ అసలు ట్రేడింగ్ గురించి ఆలోచించండి, నేర్చుకోండి. బట్ ట్రేడింగ్లో ఎంట్రీ చెయ్యొద్దు. ఎందుకంటున్నానంటే చాలామంది ఎలా చేస్తారంటే, ఇది పర్సనల్ నా ఎక్స్పీరియన్స్ కూడా ఇది. చాలామంది ఏం చేస్తారు, ఒక అమౌంట్ అరేంజ్ చేసుకొని డైరెక్ట్గా ట్రేడింగ్లో జంప్ చేస్తారు. అండ్ జంప్ చేసి ఒక 100 మందిలో 98% దగ్గర దగ్గర లూజ్ అవుతారు. ఓన్లీ 2% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే విన్ అవుతారు. అది కూడా బై లక్ అవుతారు. కానీ ఇంకా ఈ 2% ఇంకా వాళ్ళ దగ్గర ఏం స్ట్రాటజీ ఉండదు, ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ నేర్చుకోరు. నేను నేర్చుకోమని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నార్మల్గానే మనం చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు మీ స్కూలింగ్ తర్వాత మీకు ఏ ప్రొఫెషన్ అయితే ఇష్టమో ఆ కెరియర్ని మీరు చూస్ చేసుకుంటారు కదా, దాని గురించి చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. ఒక ఇంజనీర్ అవ్వాలంటే 4 years మినిమం పడుతుంది. నార్మల్ డిగ్రీ చేయాలన్నా 3 years, 2 to 3 years పడుతుంది. డాక్టర్ అవ్వాలన్నా 5 to 6 years పడుతుంది. ఇలా ఏ ప్రొఫెషన్కైనా కొంత టైం మాత్రం పడుతుంది. ఈ టైం తర్వాత, చదువుకున్న టైం తర్వాత కూడా దాని గురించి జాబ్ కొట్టాలన్నా ఒక 1 month నుంచి 1 year వరకు టైం పడుతుంది. అది ఏ ప్రొఫెషన్ అయినా. సో దీనికి మీరు ఎంత టైం ఇచ్చినప్పుడు ఒక ట్రేడింగ్ లాంటి ఒక పవర్ఫుల్ ప్రొఫెషన్, ఇది పవర్ఫుల్ కెరియర్. దీనికి ఎందుకు మీరు టైం ఇవ్వడం లేదో నాకు అర్థం కావడం. చాలామంది ఇవ్వరు. అది ఎందుకు ఇవ్వరంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను డబ్బులు పెట్టిన వెంటనే నాకు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయిపోవాలి, నాకు డబ్బులు వెంటనే వచ్చేయాలని. అలా అవ్వదండి ఎప్పుడు కూడా. ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఎంత టైంలో నేర్చుకోవచ్చు చూడు. చాలా మందికి ఒక 6 months కూడా పట్టొచ్చు. కొంతమంది 3 monthsలో కూడా నేర్చుకుంటారు. అది డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకోగలరు అని. బట్ 6 months టైం ఇవ్వాలండి. ఎందుకంటే ఆ 6 months టైం, ఎందుకంటే 6 monthsలో నేను మీకు ఎలా మనీ అరేంజ్ చేసుకోవాలో మొత్తం స్టెప్ బై స్టెప్ ఒక రోడ్ మ్యాప్ వేసి చెప్తాను. ఈ జర్నీ ఏంటంటే చెప్పింది అది మీరు ఇంకా ఎవరి జర్నీ అని అనుకోకండి. పర్సనల్ నా జర్నీ అని నేను మీకు చెప్తున్నా. ఇలా చేస్తే మీరు డెఫినెట్గా మీరు మనీ కూడా అర్న్ చేసుకోవచ్చు, బాగా నేర్చుకోవచ్చు అండ్ సక్సెస్ఫుల్ ట్రేడర్గా మార్కెట్లో నిలబడవచ్చు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎక్కడైనా మీరు స్కిప్ చేస్తే మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది కోల్పోతారండి. సో మనం వీడియోని లేట్ చేయం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను మీకు చెప్పాను కదా ఏం చేయాలి, గెట్ ఏ జాబ్ అండి. ఎందుకంటే మనకి ఒక రన్నింగ్ ఇన్కమ్ ఎక్కడి నుంచైనా వస్తున్న ఇన్కమ్ కంటిన్యూగా ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర ఒక 25,000 మీ దగ్గర ఉందనుకున్నాం. 25,000 మీ దగ్గర ఉందనుకున్నాం. మీరు ఎక్కడో జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసుకొని ఎంతో కొంత అమౌంట్ మీకు వచ్చే శాలరీ నుండి సేవ్ చేసుకోండి. ఒక 6 months వరకు సేవ్ చేసుకోండి. అది ఏ అమౌంట్ అయినా, అది 5,000 అయినా అవ్వచ్చు, లేదా 10,000 అయినా అవ్వచ్చు. ఎంతైనా సరే మీరు మంత్లీ ఒక అమౌంట్ మాత్రం సేవ్ చేసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1,000 అని అనుకున్నామండి. 1,000 అయితే 6 monthsలో 6,000 అవుతుంది. ఒక 10,000 తీసుకుంటే 6 monthsలో 60,000 అవుతుంది. మీ కెపాసిటీ బట్టి మీరు ఒక అమౌంట్ సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మీ దగ్గర 25K ఉందనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మీరు 25K 6 monthsలో అరేంజ్ చేసుకున్నారనుకుందాం. టోటల్గా మీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది క్యాపిటల్, 50,000. ఓకే, కొంతమంది దగ్గర 1 lakh కూడా అవ్వచ్చు. ఎంత క్యాపిటల్ ఉంటే అంత మంచిది. సో ఒక 50,000, ఒక ఆన్ అండ్ యావరేజ్ 50,000 మనం వేసుకున్నాం. సో మీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది, 50,000. ఓకే,
ఫస్ట్ మీరు ఏం చేశారండి, జాబ్ చేసుకున్నారు. సెకండ్ మీకు ఏం చేయాలి, జాబ్ చేసుకున్న తర్వాత సెకండ్ మీకు సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెగ్మెంట్ అంటే ఏంటి, మార్కెట్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. మనకి ట్రేడింగ్ ఎందులో చేయాలని, మీరు ఫారెక్స్లో చేస్తారా, లేదా క్రిప్టోలో చేస్తారా, లేదా కమ్యూనిటీలో చేస్తారా, లేదా మన నార్మల్ స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఉంది కదా, స్టాక్స్లో చేస్తారా, ఆ సెగ్మెంట్ మీకు సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ సెగ్మెంట్ సెలెక్షన్ మీకు ఏం చేయాలి, ఒక డీమెట్ అకౌంట్ చేయాలి. డీమెట్ అకౌంట్ అంటే ఏంటి, డీమెట్ అకౌంట్ అంటే ట్రేడ్ చేయడానికి, మీరు ట్రేడ్ ఎందులో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బులు దాచుకోవాలంటే మీరు ఎందులో దాచుకుంటారు, డబ్బులు దాచుకోవాలంటే మీరు బ్యాంక్లో దాచుకుంటారు, బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. అలాగే ట్రేడింగ్ చేయాలంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాంట్లో మీకు అకౌంట్ చేసుకోవాలి. నేను యూస్ చేసే ప్లాట్ఫామ్ వచ్చి జెరోదా అండి. నేను ఇక్కడ జెరోదా గేమ్ ప్రమోట్ చేయడం లేదు, నేను ఏది యూస్ చేస్తున్నా అది చెప్తున్నా. నేను జెరోదా యూస్ చేస్తుంటా. బాకీ మీకు ఏది ఇష్టమైతే మీరు దాంట్లో అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు పేపర్ ట్రేడింగ్తో స్టార్ట్ చేయండి. పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటి, పేపర్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు ఈ చార్ట్ మీరు చూపిస్తున్నాను కదా, ఈ చార్ట్ లైవ్గానే ఉంటుంది, ఒరిజినల్ చార్ట్. మీరు దాంట్లో స్ట్రాటజీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఒక ఫేక్ మనీ ఇస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ వ్యూలో మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకున్నారని అనుకుందాం. ఇప్పుడు మనం చూసే ప్లాట్ఫామ్ కూడా ట్రేడింగ్ వ్యూ. ఈ ట్రేడింగ్ వ్యూలో దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది ట్రేడింగ్ వ్యూలో, ఏంటంటే పేపర్ ట్రేడింగ్ అని. పేపర్ ట్రేడింగ్లో మీకు వాళ్ళు ఫేక్ మనీ ఇస్తారు. దాంట్లో మీరు ఎన్ని ట్రేడ్స్ అయినా తీసుకోవచ్చు. మీరు ఆ మనీ విత్డ్రాల్ చేయలేరు, ఓన్లీ ఫర్ మీ ప్రాక్టీస్ కోసం. అది దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ పేపర్ ట్రేడింగ్లో మీరు మీ స్ట్రాటజీ యూస్ చేయండి, స్ట్రాటజీ నేర్చుకోండి. ఓకే, టైం ఫ్రేమ్ గురించి నేర్చుకోండి, రిస్క్ రివార్డ్ గురించి నేర్చుకోండి. మీరు చాలా విషయం నేర్చుకోవచ్చు. ఎమోషన్స్, ఇంకా టైం ఫ్రేమ్, టైమింగ్స్, క్యాండిల్ ఫార్మేషన్స్, ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. పేపర్ ట్రేడింగ్తో స్టార్ట్ చేయండి. పేపర్ ట్రేడింగ్తో స్టార్ట్ చేసినప్పుడే మీకు కొన్ని విషయాలు మార్కెట్ గురించి నేర్చుకోవాలి. అవే ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తా. లైక్ క్యాండిల్స్ గురించి నేర్చుకోండి, స్ట్రాటజీస్ గురించి నేర్చుకోండి, ప్రైస్ యాక్షన్ గురించి నేర్చుకోండి, ఇంకా టైం ఫ్రేమ్ ఉంటుంది కదా, టైం ఫ్రేమ్ గురించి నేర్చుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి నేర్చుకోండి. ఇవన్నీ ఇంకా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఇవన్నీ కొత్త వాళ్ళకి మాత్రం ఏదో ఏంటి భారీ వర్డ్స్ యూస్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. బట్ మీకు ట్రేడింగ్లో ఎంట్రీ చేశాక ఇవన్నీ చాలా మామూలుగానే అనిపిస్తుంది. ఇవేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, నార్మల్, చాలా ఈజీ, మొత్తం నార్మల్ వర్డ్స్ అండి ఇవి. రోజు మీరు కొన్ని విషయాలు వర్డ్స్ యూస్ చేస్తుంటారు కదా, సెల్ ఫోన్ కాల్స్, మిస్డ్ కాల్స్, వీడియో కాల్స్, ఇవన్నీ ట్రేడింగ్లో కూడా ఇవన్నీ కొన్ని సెగ్మెంట్లు, కొన్ని వర్డ్స్, టెక్నికల్ అనాలిసిస్, ఇవన్నీ స్ట్రాటజీస్, ఇవన్నీ మీకు నేర్చుకోండి. ఓకే, ఆ నేర్చుకున్నవన్నీ పేపర్ ట్రేడింగ్లో బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మీకు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. బ్యాక్ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ యువర్ స్ట్రాటజీ. ఏ స్ట్రాటజీ అయితే నేర్చుకుంటున్నారో ఆ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మీకు మీ స్ట్రాటజీ కొంత సొంతగా క్రియేట్ చేసుకోండి. ఒకవేళ క్రియేట్ చేసుకోకపోతే ఎవరిదైనా స్ట్రాటజీ కాపీ చేయండి, నాదే కాపీ చేసింది పర్లేదు, కానీ ఒక స్ట్రాటజీ మాత్రం ఉండాలి. యుద్ధానికి వెళ్ళాలంటే పాతకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు, ఒక స్ట్రాటజీ అమలు చేసేవారు, ఆ స్ట్రాటజీ ప్రకారం యుద్ధం చేసేవాళ్ళు. అలాగే ఇది కూడా ఒక యుద్ధం లాంటిదే. ఒక డబ్బులు వేరే వాళ్ళ దగ్గర తీయాలంటే ఒక యుద్ధం లాంటిదే. ఆ యుద్ధానికి మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏంటో మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, బ్యాక్ టెస్ట్ చేయండి. తర్వాత నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, గెట్ ఏ జాబ్ అని. ఇప్పుడు ఎందుకు అలా చెప్పానో అది మీకు చెప్తా, వినండి. ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర ఒక క్యాల్కులేషన్ ఏం తీసుకున్నాం మనం, 25,000 మీ దగ్గర మనీ ఉంది. ఓకే, స్టార్టింగ్లో మీరు 25,000తో వచ్చారు. ఈ 6 మంత్స్ జర్నీలో మీరు నేర్చుకున్నారు కదా, నా మాట విని 6 మంత్స్ మీరు వెయిట్ చేశారే అనుకుందాం. ఓకే, ఈ 6 మంత్స్లో ఇంకో 25,000 మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి. టోటల్ మీ క్యాపిటల్ ఇప్పుడు ఎంత అయిందంటే 50,000. కొంతమంది దగ్గర 1 lakh కూడా అవ్వచ్చు. ఓకే, ఏ క్యాపిటల్ అయితే మీ దగ్గర ఉందో దాంట్లో ఓన్లీ 10% మాత్రమే మీరు మీ ట్రేడింగ్ అకౌంట్లో వేసుకోండి. ఓన్లీ 10%తో మీరు ట్రేడింగ్ చేయండి. లైక్ 50,000 అయితే 50,000 అమౌంట్ ఉంటే 5,000, 1 lakh ఉంటే ఒక 10,000, ఈ అమౌంట్ మీ ట్రేడింగ్ అకౌంట్లో వేసుకోండి. ఈ 5,000 or 10,000తో మీరు 3 months వరకు ట్రేడింగ్ చేయండి. 3 months
ఓకే. 3 మంత్స్‌లో మీరు ప్రాఫిట్ చెయ్యకపోయినా పర్లేదు. బట్ అట్‌లీస్ట్ ఈ 3 మంత్స్‌లో మీరు ఈ అమౌంట్ లూజ్ అవ్వకుండా చూసుకోండి. మీకు రూపాయి ప్రాఫిట్ రాకపోయినా పర్లేదండి 3 మంత్స్‌లో. మార్కెట్‌లో మీరు పెట్టుకున్న క్యాపిటల్, ఏ క్యాపిటల్ అయితే ఉందో ఆ క్యాపిటల్ మీరు సస్టైన్ చేయగలిగితే, ఆ క్యాపిటల్ మీరు సేవ్ చేయగలిగితే మీరు ఒక బెస్ట్ ట్రేడర్ అని అనుకోవచ్చు. 3 మంత్స్, ఎందుకంటే మీరు జస్ట్ స్టార్టింగ్ అవుతారు. 3 మంత్స్ మీకు మీ క్యాపిటల్ సేవ్ చేసుకోండి. కొంతమందికి ఏమవుతుందంటే 3 మంత్స్‌లో మొత్తం క్యాపిటల్ కూడా లూజ్ అయిపోద్ది. పర్లేదు, లూజ్ అయిపోయినా పర్లేదు. ఎందుకంటే లూజ్ అయిపోయిందనుకోండి, ఇది మీ ట్రేడింగ్ ఫీజ్ అని అనుకోండి. మీరు ఏ కోర్స్ అయినా మార్కెట్‌లో నేర్చుకోవడానికెళ్తే దానికి ఒక ఫీజ్ ఇస్తారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పుడు నేను చదువుకున్న రోజుల్లో కొన్ని ఏంటి ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సెస్ నేర్చుకునేవాడిని. లైక్ పైథాన్ గురించి నేర్చుకున్నా. ఇలా సమ్ కోర్సెస్ సీక్వెల్ ఇవన్నీ నేర్చుకున్నాను నేను. అప్పుడు నేను ఎంతో కొంత ఫీజు నేను వాళ్ళకి కట్టా. సో, అలాగే మీరు కూడా దీంట్లో ఒకవేళ అమౌంట్ లూజ్ అయిపోతే ఇది ట్రేడింగ్ ఫీజ్ అని అనుకోండి. ఇది మీ మోటివేషన్ కోసం నేను చెప్తున్నా. మీకు మీరు మ్యాక్స్ ట్రై చేయండి. దీంట్లో అమౌంట్ మీరు లూజ్ అవ్వకూడదు 3 మంత్స్‌లో. ఈ 3 మంత్స్ ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మీ దగ్గర ఎంత అమౌంట్ 50,000 ఉందనుకోండి. 50,000లో ఓన్లీ 5,000 మీరు విత్‌డ్రాల్ చేసి ట్రేడింగ్‌లో పెట్టారు. ఓకే. ఇన్వెస్ట్ చేయడానికి పెట్టారు. ఇంకా మీ దగ్గర 45,000 ఉంది. ఇప్పుడు 3 మంత్స్ మీరు ట్రేడ్ చేస్తున్నారు కదా! ఈ 3 మంత్స్‌లో మళ్ళీ ఎంతో కొంత అమౌంట్ మీరు యాడ్ చేసుకున్నారు కదా! చేసుకునే ఉంటారు. ఈ 3 మంత్స్‌లో అది ఒక 15,000 ఏసుకుందామా? ఓకే. 15,000 ఏసుకుంటే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది ఇప్పుడు? 45 ప్లస్ 15 ఎంత? 60. ఆల్రెడీ 5 కూడా ఉంది. బట్ ఒక రఫ్ క్యాలిక్యులేషన్ మీ దగ్గర 60 ఉందనుకున్నాం. 1,00,000 ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా 1,20,000 లేదా 1,30,000 ఉందనుకుందాం. నేను ఇలా అమౌంట్ ఎందుకు పెంచుతున్నానంటే, మీరు ఒక విషయం మీకు తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు చాలా చాలా చోట్ల వినుంటారు. ట్రేడింగ్‌తో చాలామంది లక్షలు, కోట్లు సంపాదించారని. మీకేమనిపిస్తుందండి? వాళ్ళు ఓన్లీ 5,000, 10,000తో సంపాదించారా? లేదు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇన్‌స్టాలో ఇవన్నీ చెప్తారు. నేను ఇంత ఇంత డబ్బులు సంపాదించా, ఇంత డబ్బులు సంపాదించా. వాళ్ళు సంపాదించే డబ్బులన్నీ ఒక మంచి క్యాపిటల్ పెడతారు. మంచి క్యాపిటల్‌తోనే వాళ్ళు సంపాదిస్తారు. ఒక 5,000, 10,000తో ఎవ్వరు సంపాదించరు. ఎవ్వరిదో లక్ చాలా బాగుంటే మాత్రం సంపాదిస్తారు గానీ, నార్మల్‌గా అయితే అందరిది వల్ల ఇది పాసిబుల్ అవ్వదు. నేను మీకు ట్రేడింగ్ సీక్రెటే చెప్పేసా. ఓకే. ఈ ట్రేడింగ్ సీక్రెట్ ఇది. మీకు ఒక మంచి ట్రేడర్‌గా ఎదగాలంటే మీ దగ్గర ఒక మంచి క్యాపిటల్ ఉండాలండి. ఓకే. నేనిది మీకు డీమోటివేట్ మాత్రం చేయట్లేదు. ఇది మీరొక ఏంటి సార్ డీమోటివేట్ చేస్తున్నారా? అలా అని ఎప్పటికి అనుకోకండి. ఎప్పటికి అనుకోకండి. కానీ మీరు డిసిప్లిన్ మాత్రం పాటిస్తే ఈ 6 మంత్స్ ఆర్ మీ 3 మంత్స్ ప్లస్ 6 మంత్స్ జర్నీ ఏదైతే మీ ట్రేడింగ్ జర్నీ ఉందో డిసిప్లిన్ మాత్రం పాటిస్తే ఈ జర్నీ మీ లైఫ్‌ని కంప్లీట్‌గా మార్చేస్తుందండి. ఎందుకంటే ట్రేడింగ్‌లో ఎంత డబ్బులున్నాయంటే మీరు దీన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ పొజిషన్‌ని కంప్లీట్‌గా మార్చేస్తుంది ఈ ట్రేడింగ్. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఈ 3 మంత్స్ మీరు ట్రేడ్ చేశారు కదా! ఈ 3 మంత్స్ మీరు ఒకవేళ మీ పెట్టిన అమౌంట్ రూపాయి ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు. బట్ ఈ 3 మంత్స్‌లో ఎంత అమౌంట్ అయితే మీరు పెట్టారో అంత అమౌంట్ ఉంటే తర్వాత మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ ఎంతైతే ఉందో మీరు కంప్లీట్‌గా దీంట్లో మొత్తం డబ్బులు వేసి ట్రేడ్ చేయండి. ఓకే. ఒక ట్రేడ్ చేయండి మొత్తం డబ్బులేసి. అంటే ఒక మొత్తం అయిపోయిన ఒక 50% ఒకవేళ మీ దగ్గర 50,000 మీ క్యాపిటల్ అయితే ఇం 50,000 మొత్తం వేయకంటే 25,000తో మీరు ట్రేడ్ చేయండి. మీ దగ్గర 1,00,000 క్యాపిటల్ ఉంటే 50,000తో ట్రేడ్ చేయండి ఈసారి. ఈసారి 6 మంత్స్ కోసం ట్రేడ్ చేయండి. 6 మంత్స్‌లో మీరు కన్సిస్టెన్సీ మీరు చూపించాలి. ఓకే. కన్సిస్టెంట్ ఎలాగంటే డైలీ మార్కెట్‌ని వాచ్ చేయాలి. డైలీ ట్రేడ్ తీసేసుకుందాం అనే ఎక్స్‌పెక్టేషన్స్‌లో అలా అలా అలాంటి మైండ్ సెట్‌తో ఉండకండి. ఓకే. మీకు ట్రేడ్ ఎప్పుడు చేయాలంటే మీకు ట్రేడ్ ఓన్లీ మీ స్ట్రాటజీ తగ్గట్టు ట్రేడ్ వస్తేనే అప్పుడే మీకు ట్రేడ్ తీసుకోవాలి. డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. అదర్‌వైస్ ఆ రోజు మాత్రం మీ స్ట్రాటజీ తగ్గట్టు ట్రేడ్ రాకపోతే ఆ రోజు అవాయిడ్ చేయండి. ఆ రోజు మీ డే కాదు. ఓకే. మీరు అవాయిడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ డే చేద్దాం ట్రేడ్. అలా అని ఒక చిల్ మూడ్‌తో ఉండండి. డైలీ ట్రేడ్ చేద్దాం అని మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. ఇంకోటేంటంటే
ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేస్తే మీ స్ట్రాటజీ ఏదైనా దాంట్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఉండాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కువ యూస్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే నేను 3 కన్ఫర్మేషన్ తీసుకుంటానండి. 3 కన్ఫర్మేషన్ ఏంటి? ఫస్ట్ నేను నా క్యాండిల్ చూస్తా, 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తుందా, లో బ్రేక్ చేస్తుందా ఇది చూస్తాం. ఒకవేళ లో బ్రేక్ చేస్తే నేను ఇది నా ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటి, లో ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ చేసింది అనుకుందాం. సో నేనేం చేస్తానంటే ఈఎంఐని క్రాస్ చేసిందా లేదా ఇది నేను చూస్తాను. ఈఎంఐ ఆ స్టాక్ క్రాస్ చేసిందా లేదా. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటి? ఫస్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అవ్వడం, తర్వాత బ్రేక్ అవ్వడం, ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్. సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఈఎంఐ క్యాండిల్ని బ్రేక్ చేసిందా లేదా అని. తర్వాత నేను స్టాక్స్లో ట్రేడ్ చేసేటప్పుడు నేను వాల్యూమ్స్ కూడా చూస్తా, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో దీంట్లో అని. వాల్యూమ్స్ వీడియో నేను ఎంతవరకు దీంట్లో పెట్టలేదు, బట్ తొందరలోనే పెడతా. దానికి కూడా ఎలా చూస్తారో పర్ఫెక్ట్గా అది కూడా చెప్తా. సో ఈ త్రీ కన్ఫర్మేషన్స్ నేను చూసుకొని తర్వాత మాత్రమే నేను ట్రేడ్ చేస్తాను. అప్పటి వరకు నేను ట్రేడ్ చేయను. ఒకవేళ నాకు కన్ఫర్మేషన్ దొరికిపోయింది అనుకో, ఆ రోజు మాత్రం నేను అస్సలు ట్రేడింగ్ చేయను, నేను అవాయిడ్ చేస్తానండి. సో నేను ఇంకోసారి నేను మీకు చెప్తున్నా ఏంటంటే 6 మంత్స్, ఫస్ట్ 3 మంత్స్ మీరు 3 మంత్స్ మీరు ట్రేడ్ చేయండి, క్యాపిటల్ లూజ్ అవ్వకుండా ట్రై చేయండి, ₹1 సంపాదించుకున్నా పర్లేదు. నెక్స్ట్ 6 మంత్స్ మీరు 50% క్యాపిటల్ దీంట్లో వేయండి. 50% క్యాపిటల్ వేసాక 6 మంత్స్ వరకు ఒకవేళ మీరు ప్రాఫిటబుల్గా ఉంటే దీంట్లో రూపాయి మాత్రం తీయకండి, విత్డ్రాలే పెట్టుకోకండి 6 మంత్స్ వరకు. ఓకే, విత్డ్రాలే పెట్టుకోకండి. ఇది నేను చెప్పిన జర్నీయే మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటారో లేదో దీంతో తెలిసిపోద్ది. 3 మంత్స్ అండ్ 6 మంత్స్ ఈ జర్నీయే మీ లైఫ్ని చేంజ్ చేస్తుందండి. 3 జర్నీస్. ఫస్ట్ మీరు 6 మంత్స్ నేర్చుకోవాలి. సెకండ్ ఏంటంటే 3 మంత్స్ మీరు ట్రేడ్ చేయాలి ఒక 10% క్యాపిటల్తో. సిక్స్త్ ఏంటంటే మీకు 6 మంత్స్ వరకు మీ కన్సిస్టెన్సీ చూపించాలి. ఎప్పుడైతే అప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు, స్ట్రాటజీ వచ్చినప్పుడే మీకు ట్రేడింగ్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ 6 మంత్స్లో మీరు ప్రాఫిటబుల్గా ఉంటే ఆ 6 మంత్స్ మీకు ₹1 కూడా తీయకూడదు. 6 మంత్స్ తర్వాత ఎలాగే 6 మంత్స్ దాటిందో ఇక మీ విత్డ్రాల్స్ని మీరు చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏమేమి గురించి మాట్లాడుకున్నామో ఒకసారి రీకాల్ చేద్దాం ఫాస్ట్గా. ఫస్ట్ ఏంటంటే మీరు వెంటనే ట్రేడ్ చేయకండి, మీరు ఒక 6 మంత్స్ వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే, తర్వాత మీరు ఒక జాబ్ పట్టుకోవాలండి, గెట్ ఏ జాబ్. ఓకే, జాబ్ పట్టుకున్న తర్వాత మీకు ఏం చేయాలి, జాబ్ పట్టుకున్న తర్వాత మీకు సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సెగ్మెంట్లో మీరు ట్రేడ్ చేస్తారు అనేది. ఓకే, సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ బ్రోకర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ బ్రోకర్ని సెలెక్ట్ చేశాక పేపర్ ట్రేడింగ్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ చేశాక మీకు కొన్ని స్ట్రాటజీస్ నేర్చుకోవాలి. క్యాండిల్స్ అయినా, టైం ఫ్రేమ్స్ అయినా, ఇంకా ప్రైస్ యాక్షన్ అయినా, ఇలాంటి స్ట్రాటజీస్ నేర్చుకోవాలి. ఆ స్ట్రాటజీస్ నేర్చుకున్న తర్వాత ఆ స్ట్రాటజీని మీకు బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీకు 3 మంత్స్ జర్నీ ఏదైతే చెప్పానో 3 మంత్స్ జర్నీ వితౌట్ ఎనీ ప్రాఫిట్ అవ్వకపోయినా పర్లేదు, బట్ లాస్ అవ్వకుండా ట్రై చేయండి. ఈ క్యాపిటల్ మీకు సేవ్ చేసుకోండి. ఈ 3 మంత్స్ క్యాపిటల్తో ఇంకా క్యాపిటల్ మీకు ఎక్కడి నుంచి అరేంజ్ అవుతుంది కదా, జాబ్ చేస్తున్నారు కదా, సో అక్కడ మీరు సేవ్ చేసుకుని ఉంటారు కదా, ఆ క్యాపిటల్ని ఇంకా దీంట్లో డిప్లాయ్ చేయండి. తర్వాత 6 మంత్స్ మీరు ఒక జర్నీ, ఒక దీక్షలాగా చేయండి. ఒక దీక్ష, పట్టుదల దీక్ష అని అంటారు కదా, ఆ దీక్షలాగా చేయండి. ఆ దీక్షలో మీకు 6 మంత్స్ వరకు ₹1 కూడా విత్డ్రాల్ చేయకూడదు. ఓకే, ఆఫ్టర్ దాట్ ఈ 6 మంత్స్ తర్వాత మీరు ప్రాఫిటబుల్ అయితే, సార్ నేను మీకు చెప్తున్నా, ఈ 6 మంత్ తర్వాత మీరు ప్రాఫిటబుల్ ఇదే జర్నీ మీరు కంటిన్యూ చేస్తారనుకో, డెఫినెట్గా ట్రేడింగ్లో మీ లైఫ్ మరో నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. ఇప్పటి వరకు ట్రేడింగ్ చేసే మీరు ఒకలాగా, అండ్ ఈ స్ట్రాటజీని ఇప్పుడు నేను చెప్పే పద్ధతిని ఫాలో చేసిన తర్వాత మీ ట్రేడింగ్ జర్నీ వేరేలాగా ఉంటుంది. సి, ఇప్పుడు మీరు నేర్చుకోకుండా మీరు ట్రేడింగ్ చేస్తే అప్పుడు అప్పుడు మీ వచ్చే ఎక్స్పీరియన్స్ అండ్ వచ్చే ప్రాఫిట్స్ వేరు. ఎందుకంటే మీరేం నేర్చుకోలేదు, జస్ట్ ఏదో లైట్గా ఎక్కడెక్కడ ఉంది, ఏదో ట్రేడ్ చేసుకున్నామా, ప్రాఫిట్ అయిందా, లాస్ అయిందా అని మీరు ఉంటారు. బట్ నేర్చుకున్న తర్వాత మీకు లాస్ అయినా సరే మీకు ఎందుకు లాస్ అయిందో తెలుస్తుందండి. ప్రాఫిట్ అయినా సరే మీకు ఎందుకు ప్రాఫిట్ అయ్యిందో, ఏ కారణం, ఏ స్ట్రాటజీ బట్టి మీకు ప్రాఫిట్ అయిందో ఇది కూడా మీకు తెలుస్తుంది.
ఓకే. సో, నేనేమనుకుంటున్నానంటే, నేను నా వంతు బాగానే ట్రై చేశా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. నా ఎక్స్‌ప్లనేషన్ ఎలాగుందో, మీకు నచ్చిందా లేదా, అర్థమైందా లేదా నాకు చెప్పండి. అర్థం అవ్వకపోతే అది కూడా చెప్పండి. నేను ఇంకో వీడియో ఆహ్, చేయడానికి ట్రై చేస్తా. బట్ అండి నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను ఈ వీడియో గురించి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి ప్లీజ్. ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తానండి నేను డెఫినిట్‌గా. అప్పటి వరకు ఉంటానండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్.